ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లోకమెల్ల మేలుకొలిపి నూతరుని దిద్దుబాటు లోకమెల్ల మేలుకొలిపి నూతరు దాచి ఉంచిన సత్యవేదపు దాస్యబంధము త్రెంచినావి. దాచి ఉంచిన సత్యవేదపు దాస్యబంధము త్రెంచినావి. దానికిదే నీ కనవాలు, దానికిదే నీ కనవాలు. కనబడే ఇంటింట బైబిలు నేడు, కనబడే ఇంటింట బైబిలు నేడు. నూతరు నీ దిద్దుబాటు లోకమెల్ల మేలుకొలిపి నూతరు తప్పులన్నీయు లెక్క పెట్టి తలుపులకు అంటించినావే. తప్పులన్నీయు లెక్క పెట్టి తలుపులకు అంటించినావే. ముప్పు తిప్పలు పెట్టినావే, ముప్పు తిప్పలు పెట్టినావే. మున్నూరు ఆ పోపులందరినీ, మున్నూరు ఆ పోపులందరినీ. నూతరు నీ దిద్దుబాటు లోకమెల్ల మేలుకొలిపి నూతరు. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 33వ సంకీర్తన 1 నుండి 4 వచనాలు నేను చదువుతూ ఉంటుండగా మీరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఈ వాక్యాన్ని చదవాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. 33వ సంకీర్తన 1వ వచనం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. 4వ వచనము. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈవేళ ఈ ప్రాతకాల ఆరాధనకు చాలా విశిష్టత ప్రాముఖ్యత ఉన్నదని మీలో చాలామందికి తెలుసు కదా. ఈ దినము మతోద్ధరణ దినము, సత్య మతోద్ధరణ దినము. దేవుని యొక్క కృప మానవాళికి అందించబడినటువంటి దినము. రిఫర్మేషన్ డే అనగా మతోద్ధరణ, సత్య మతోద్ధరణ అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి యొక్క మతోద్ధరణ ఈ పండగ సందర్భంగా ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు నేను తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి తరుణం, ఒక దివ్యమైనటువంటి సమయం కొరకు దేవునికి వందనాలు. మన సమయం చాలా ఉదయకాలం సంకుచితం కాబట్టి కొన్ని సత్యాలు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటానికి అవకాశం ఉన్నది. ఈవేళ 33వ సంకీర్తన మనం చదువుకున్నాం. 4వ వచనములో యెహోవా వాక్యము యథార్థమైనది. చెబుతారా? యెహోవా వాక్యము యథార్థమైనది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు యథార్థములు, సత్యమైనవి. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి ఇవ్వబడిన ఒక టైటిల్
సత్యవాక్యము, ఎన్నో పేర్లు పెట్టబడ్డాయి. కానీ ఇది దేవుని యొక్క వాక్యము, దేవుని నోట నుండి పలికినటువంటి వాక్యము, జీవగ్రంథము కనుక సత్యవాక్యము అని పేరు పెట్టబడింది. ఈ మతోద్ధరణ ఎప్పుడు జరిగింది? 1517వ సంవత్సరం అక్టోబర్ నెల 31వ తేదీ డాక్టర్ మార్టిన్ లూథర్ గారి ద్వారా మతోద్ధరణ అనగా సత్య మతోద్ధరణ జరిగిందని చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. సాధ్యమైనంత వరకు క్రైస్తవ లోకానికి అందరికీ తెలుసు. విశేషంగా లూథరన్ క్రైస్తవులని పిలువబడుచున్న ప్రతి ఒక్కరికి కూడా మతోద్ధారకుడు ఎవరు అంటే డాక్టర్ మార్టిన్ లూథర్ గారని తప్పనిసరిగా చెప్పటం అనేది జరుగుతూ ఉన్నది. ఈ 1517వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీకి ముందు యొక్క పరిస్థితి, ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే, ఇది బంధించబడి ఉన్నది ఆనాటి ప్రభుత్వ కాలం అని చరిత్ర ఆధారముగా ఉన్నది. అనేక సంవత్సరాల నుండి కూడా మనం ఈ మాటలు చారిత్రాత్మకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్నో యాంటిథీసియస్ తప్పుడు సిద్ధాంతాలు వెతకి అవన్నీ కూడా డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ప్రపంచానికి బయలుపరిచినటువంటి దినం. వాటిలో ప్రాముఖ్యమైనది పాప పరిహార పత్రాలు. ఇవన్నీ కూడా ఆనాటి కాలములో రోమా ప్రభుత్వము ఇటువంటి కార్యాలు చేసేవారు. ఏ విధమైనటువంటి పాపము, ఏ రకమైనటువంటి పాపము మానవుడు చేసే అట్టి విధమైన రీతిలో వారి మూల్యాన్ని చెల్లించి పాప పరిహార పత్రాలు కొనుక్కుంటే ఆ పాపము అంతా కూడా పరిహరించబడుతుందని ఆ దినాలలో వారికి ఉన్నటువంటి నమ్మిక. ఇది చరిత్ర మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాం, విమర్శనాత్మకమైనది కాదు. మతోద్ధరణకు సంబంధించినటువంటి వాక్యము మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఆనాటి కాలములో జరుగుచున్నటువంటి తప్పుడు బోధలను ఖండిస్తూ సిద్ధాంతాలను ఆయన ఎత్తి చూపించి ఇది తప్పు అని విటెన్బర్గ్ కోట దాని తలుపునకు కొట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. ఆయనే మతోద్ధారకుడుగా క్రైస్తవ సంఘ చరిత్రలో లిఖించబడ్డాడు. అలాగనే బంధకములలో ఉన్న పరిశుద్ధ దేవుని గ్రంథం అనగా దేవుని వాక్యము ఆయన మతోద్ధరణ ద్వారా ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా అందటానికి, ప్రతి ఒక్కరి చేతిలో పరిశుద్ధ గ్రంథము ఉండటానికి ఆయన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోపు గారి యొక్క ఆధ్వర్యములో ఈ సత్యమతోద్ధరణ జరిగించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ మార్టిన్ లూథర్ గారని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన విడుదల చేసినటువంటి పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క వాక్యము ఈవేళ 33వ కీర్తన 4వ వచనములో యెహోవా వాక్యము యథార్థమైనది. దేవుని వాక్యము యథార్థమైనది, అది సత్యమైనది, అది శక్తి కలిగినది. ఇటువంటి రీతిలో ప్రపంచానికి తెలియపరచాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బంధకములలో నుండి వెలికి తీయాలి. ఆ గొప్ప కార్యం ఆయన ఈ మతోద్ధరణలో ఒక భాగముగా ఆయన నెరవేర్చాడు. మరి చెప్పటానికి చరిత్ర ఎక్కువ సమయం లేదు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఆయన 1517వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ రిఫర్మేషన్ అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు చెప్పగలిగినటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలని నేను మొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను.
ఈ మార్టిన్ లూథర్ గారి జననము 1483వ సంవత్సరం నవంబర్ నెల 10వ తేదీ. ఆయన హాన్స్ లూథర్ మార్గరెట్ దంపతులకు ఆయన జన్మించాడు అని చరిత్ర రాయబడుతూ ఉన్నది. వీరు ఎంతో భక్తిపరులు. తమ బిడ్డ పుట్టినటువంటి కొన్ని గంటలలోనే అక్కడికి 3 మైళ్ళు దూరములో ఉన్నటువంటి పరిపేతుడు దేవాలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆ యొక్క మతాధికారి ద్వారా లేక అక్కడ ఉన్నటువంటి ఫాదర్ ద్వారా వారు నామకరణం చేయించి అక్కడ బాప్తిస్మాన్ని ఇప్పించినట్లుగా చరిత్ర వ్రాయబడుతున్నది. ఆ దినము అనగా మరి పరిశుద్ధుడైనటువంటి మార్టిన్ పండుగట. కాబట్టి ప్రయాణికులకు తోడుగా ఉంటాడని విశ్వసించే పరిశుద్ధుడైనటువంటి మార్టిన్ గారి యొక్క పండుగ ఆ రోజు జరుగుతూ ఉన్నది కనుక ఆయనకు మార్టిన్ అని నామకరణము చేయబడింది అని మనకు తెలియచేయబడుతూ ఉన్నది. ప్రియులారా, తల్లిదండ్రుల యొక్క ఉద్దేశ్యమట ఆ దేవాలయానికి తీసుకువెళ్ళి దైవజనుడితో అంటున్నారట, ఒక అన్యుడు మా ఇంటి చూరిన ఉండటం మాకు దీవెన కాదు, కాబట్టి దేవుని బిడ్డగా చేయమన్నప్పుడు అక్కడ త్రిత్వనామమున బాప్తిస్మము ఆ చిన్న బిడ్డకు ఇవ్వబడినట్లుగా చూస్తున్నాం. అందుకని మన క్రైస్తవ విశ్వాసములో మనమందరమును కూడా చైల్డ్ బాప్తిజమాన్ని తీసుకుంటూ వారికి వయసు వచ్చిన తర్వాత తమ యవన కాలంలో తప్పులు అని గుర్తెరిగిన తర్వాత నిర్ధారణ పొందవలసినటువంటి ఆవశ్యకత ఉందని అప్పటి నుండి కూడా మనకు రుజువు చేయబడుతూ ఉంటున్నది. ప్రియులారా, డాక్టర్ మార్టిన్ లూథర్ గారి యొక్క జీవితంలో తమ తల్లిదండ్రులు వారికి కలిగినటువంటి 7 సంతానాన్ని కూడా ఎంతో ప్రార్థనాపూర్వకంగా వారు పెంచేవారట. తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితం చూస్తూ ఉంటున్నప్పుడు వారు క్రమంగా దేవాలయానికి వెళ్ళటం, అక్కడ ప్రభురాత్రి భోజన సంస్కారం అనగా మాస్ అనేది ఆచరించటం, అలాగనే తల్లిదండ్రులు వారి యొక్క ఇంటిలో తమ బిడ్డల కొరకు ప్రార్థన చేయటం, వారి భక్తికి ప్రధాన స్థానం ఇవ్వటం జరిగేది. అంత మట్టికే కాదు, వారిని క్రమశిక్షణలో పెంచడానికి బెత్తము వాడేవారట. ఒకసారి ఈ యొక్క మార్టిన్ లూథర్ గారు కఠినంగా శిక్షించబడినప్పుడు ఆ ఇంటి నుండి కూడా పారిపోయాడని ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నది. ఆ తరువాత వెంటనే మార్టిన్ గారు ఆయన వెళ్ళిపోయినప్పుడు తన తండ్రి వెంట వెళ్ళి తన బిడ్డను లాలించి తను తీసుకుని వచ్చాడు అని ఇక్కడ వ్రాయబడుతుంది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈయన ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతుడు, ఎంతో ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వాడు, ప్రార్థనాపరుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. చక్కటి సంగీతాన్ని ఆయన వినిపించేవాడు. ఈయన రోమా పట్టణాన్ని దర్శించాలని ఆశ కలిగి ఆ రోమా పట్టణాన్నట ఆయన దర్శించటానికి ఆయన ప్రయాసపడినటువంటి దినాలు 40 దినాలు అని వ్రాయబడుతుంది. అది నవంబర్ మాసం చలికాలం అయినప్పటికీ కూడా ఆయన 850 మైళ్ళు నడిచి ఎత్తైనటువంటి కొండదారులలో అలాగనే మంచుతో కప్పబడినటువంటి ఆల్ప్స్ అనే పర్వత కనుమల ద్వారా కూడా వెళ్ళవలసినటువంటి ఆ ప్రయాణాన్ని క్షేమకరంగా కొనసాగించి చివరకు ఆయన డిసెంబర్ నెల ఆ చివరి దినం ఆ రోమాపురికి దగ్గరగా వెళ్ళి రోమాపురి కనబడుతూ ఉంటుండగా ఆయన లూథర్ గారట నేల మీద పడి సాష్టాంగపడి
పరిశుద్ధ రోమా పట్టణమా నీకు నమస్కారము అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడట. అప్పటికి రోమా పట్టణం నిర్మించబడి 2000 సంవత్సరాలు అయ్యింది. 40,000 మంది ప్రజలు అక్కడ ఆ పట్టణంలో నివసిస్తూ ఉన్నారు. ఒకప్పుడు మహా రోమా సామ్రాజ్యానికి ముఖ్య పట్టణంగా ఉంది. ఇక్కడ 70 మఠాలు ఉన్నాయి, అనేక ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయములో కీర్తిశేషులైన వారు భక్తులు వారికి చెందినటువంటి వస్తువులు అనేకమైనటువంటివి అక్కడ ఉన్నాయి అని వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. ఆ రోమా పట్టణంలో ఉన్నటువంటి వస్తువులు, అక్కడ ఒక చెక్క శిలువ ఉందట. అక్కడ సెయింట్ పాల్స్ గారిని చెరసాలలో బంధించబడిన గొలుసు ఉందట. అక్కడ సమరయ స్త్రీ అక్కడ సమాధి ఉందట. అంతేకాదు గెత్సెమనే క్రీస్తును బంధించినటువంటి ఒక త్రాడు అక్కడ ఉందట. క్రీస్తు ప్రభువుకి తల మీద పెట్టినటువంటి ముళ్ళ కిరీటములో 11 ముళ్ళు ఉన్నాయట. సిలువకు కొట్టినటువంటి మేకులు ఉన్నాయట. అలాగే ఆయన ప్రక్కలో నుండి ప్రవహించిన నీరు రక్తం ఉందట. కన్యమరియ తల్లో నుండి రాలినటువంటి కొన్ని వెంట్రుకలు ఉన్నాయట. క్రీస్తు ప్రభువుని సమాధిలో ఉంచి మూసిపెట్టినటువంటి రాయి ఉందట. యూదా వేసుకున్నటువంటి ఉరిత్రాడు ఉందట. మోషే మండుచున్నటువంటి పొదలో ఉన్నటువంటి 2 పుల్లలు ఉన్నాయట. యేసుక్రీస్తు ప్రభుని అమ్మినటువంటి 30 వెండి నాణాలు ఉన్నాయట. ప్రియా దేవుని బిడలారా, ప్రియమైన దేవుని యొక్క బిడలారా, అలా చెప్పుకుంటూ పోతే చెరగనటువంటి తరగనటువంటి చరిత్ర డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు తన సతీమణి కూడా ఎంతో విశ్వాసి, ప్రార్థనాపరురాలు. ఈ యొక్క డాక్టర్ మార్టిన్ లూథర్ గారు పోపు గారికి తలపడి చంపివేస్తారనే భయం లేకుండా ఆయన వెళుతూ ఉంటే స్నేహితులు, వద్దు నీ ప్రాణహాని చెబుతున్నా, ఈ రోమాపురిలో ఉన్నటువంటి ఈ పెంకుటిల్లు మీద ఉన్నటువంటి ఒక్కొక్క పెంకి ఒక్కొక్క దయ్యమై నన్ను పట్టుకున్న ఈ సత్య మతోద్ధరణకు నేను వెళ్ళుట తప్పదు అని చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి. మతోద్ధరణలో ప్రాముఖ్యమైన మాట హియర్ ఐ స్టాండ్. ఎంత గొప్ప మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన ప్రాణాలకు ఒడ్డి సత్యమతోద్ధరణ కొరకు పోపు చెబుతున్న ఇవన్నీ కూడా, నువ్వు రాసిన గ్రంథాలన్నీ కూడా నువ్వు విత్డ్రా చేయి అని చెప్పినప్పటికీ కూడా, నేను ఈ పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా ఏది వ్రాసినా నేను దానిని వెనక తీసుకుంటాను, కానీ నేను దీని వ్యతిరేకంగా ఏది వ్రాయలేదు కనుక నేను దీని నుండి వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని నిలబడి పోరాడి చెప్పినటువంటి ఒక ఉన్నతమైనటువంటి శక్తివంతుడు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. సత్యమతోద్ధారకుడుగా ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన సంఘానికి, క్రైస్తవ సంఘానికి ఎంతో ఆశీర్వాదకరమని తెలియచేస్తూ, నేటి దినాల్లో కూడా చెడును తుదముట్టించటానికి, సత్యాన్ని స్థాపన చేయటానికి క్రైస్తవ సంఘాలలో ఉన్న నాయకులు, సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తులు, సంఘములలో ప్రతి విశ్వాసి డాక్టర్ మార్టిన్ లూథర్ గారిని పోలి ప్రభు సేవలో యథార్థముగా సత్యమతోద్ధరణలో ఏ విధంగా డాక్టర్ మార్టిన్ లూథర్ గారు తన యొక్క పాత్రను పోషించాడు, అలాగ పోషించాలని ఈ యొక్క క్రైస్తవ సంఘము చిరకాలము స్థిరముగా నిలవాలని ప్రభు పేరట నేను ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క వాక్యం యథార్థమైనది, ఆ వాక్యాన్ని సత్యమతోద్ధరణలో ఓ ప్రాముఖ్య భాగముగా విడుదల చేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, మనం అందరము కూడా ఆ యథార్థమైన సత్యవాక్యాన్ని మనం నిరంతరము కూడా అభ్యసిస్తూ ఆనందిస్తూ మనం అందరము కూడా సాగిపోవటానికి దేవుడు తన పరిశుద్ధాత్మనపై మెడుగు కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. 1517వ సంవత్సరం అక్టోబర్ నెల 31వ తేదీన డాక్టర్ మార్టిన్ లూథర్ గారి ద్వారా జరిగినటువంటి నాయన ఈ యొక్క సంస్కరణ ఉద్యమాన్ని బట్టి వందనాలు, సత్య మతోద్ధరణ బట్టి వందనాలు, సత్య మతోద్ధారకుడైన డాక్టర్ మార్టిన్ లూథర్ గారిని బట్టి వందనాలు.
వారి భక్తి జీవితాన్ని బట్టి వందనాలు, వారి తెగింపును బట్టి వందనాలు. నాయన బంధింపబడినటువంటి సత్యవాక్యాన్ని వెతకతీసి ప్రపంచంలో అనేక మంది నాయన చేతులకు అందటానికి, చదవటానికి దేవా నీ బిడ్డను ఒక సాధనంగా మీరు వాడుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ నాయన జరుగుతున్న కాలమంతటిలో కూడా ప్రతి సంఘము అట్టి రీతిగా నాయన సత్యమును తండ్రి నాయన ప్రకటన చేస్తూ నాయన సత్యవాక్యమును చేతబుచ్చుకొని అసత్యాన్ని పారద్రోలటానికి ప్రభువా ఇదిగో తండ్రి ఒక మతోద్ధారకుడిగా నిలిచిన డాక్టర్ మార్టిన్ లూథర్ గారిని పోలి మేమందరమును సాగిపోయి నేను గనపరిచినట్లు కృప చేయమని యేసు ప్రభు దివ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. మా ఆయన ఆహారం నేడు మాకు దాయిచ్చాం, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక్కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నాయన ఈ ఉదయకాలం మతోద్ధరణ ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాలన్నిటికీ తోడుగుడు సంరక్షించి కాపాడునోగాక. ఆమేన్.